చిట్స్ వర్సెస్ మ్యూచువల్ ఫండ్స్ అనమాట. అంటే మనం చిట్స్ ఎలాగైతే చాలా మంది 5 years కి 3 years కి ఎలాగైతే కట్టుకుంటారో దాన్ని ఆల్టర్నేటివ్ గా మనం మ్యూచువల్ ఫండ్స్ కూడా వాడుకోవచ్చు అనమాట. సో దాన్ని ఎలాగ వాడుకోవచ్చు అనేది ఈ రోజు మన టాపిక్ అనమాట. సో చాలా మంది ఏంటంటే 5 lakhs సిట్స్ వేస్తారు, 10 lakhs సిట్స్ వేస్తారు, 20 lakhs సిట్స్ కూడా వేసి ఉందన్నమాట చాలా మంది. సో మనం ఏంటంటే చాలా లో కేటగిరీ అంటే తక్కువలో మనం వేసుకుంటున్నాం. టార్గెట్ ఏంటంటే 5 lakhs సిట్స్ అనుకున్నాం. దీన్ని 5 lakhs సిట్స్ కి మనం ప్లాన్ చేసాం అనమాట. సో 5 lakhs సీట్స్ అంటే చాలా మంది ఏం చేస్తారంటే 5,000 కట్టే వాళ్ళు ఉంటారు, తర్వాత 10,000 కట్టే వాళ్ళు కూడా ఉంటారు అనమాట. సో మనం ఇక్కడ ఏంటంటే తక్కువ అమౌంట్ తోని మనం 5 lakhs సీట్స్ ని ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, ఆ చిట్స్ కి ఆల్టర్నేట్ గా మనం మ్యూచువల్ ఫండ్స్ ఏ విధంగా బెటర్ ఆప్షన్ అనేది ఈ రోజు మనం తెలుసుకుందాం. సో చిట్స్ లోకి వచ్చేసరికి ఎవ్రీ మంత్ 5,000 కట్టేసరికి ఏంటంటే మనం ఎప్పుడైతే మనకు అవసరం ఉంటుందో అప్పుడు మనం ఆ టైంకి 5 year టైం పీరియడ్ పెట్టుకుంటే ఆ 5 years లో మనకి ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడే మనం పాడుకుంటాం. బట్ చిట్స్ లో వచ్చేసరికి ఏంటవుతుందంటే మనకి అట్లీస్ట్ ఒక 2 lakhs 3 lakhs అవసరం వచ్చింది అనుకో, మనం ఏం చేస్తామంటే 5 lakhs సిట్స్ ఇమీడియట్ గా మనం